హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యన జుట్టు విపరీతంగా ఊడిపోతుందండి. ఇంట్లో ఏ మూల చూసినా భూచక్రాలు తిరుగుతున్నట్టు తిరుగుతుందనమాట. ఇంట్లో అందరూ విసుక్కుంటున్నారు, ఏంటి జుట్టు ఊడిపోతుంది ఇలా అంతాను, ఇల్లంతా జుట్టు, ఎక్కడ చూసినా జుట్టు కనబడుతుందని చెప్పి. అలాగే మా పిల్లలకైతే చుండ్రు విపరీతంగా పెచ్చుల కింద చుండ్రు వస్తుందన్నమాట. నాకు హెయిర్ ఫాల్ తగ్గడం కోసమని, మా పిల్లలకి చుండ్రు తగ్గడం కోసమని నేను కొబ్బరి నూనె కొన్ని ఐటమ్స్ వేసి మరిగించుకుని ప్రిపేర్ చేసుకున్నానండి. అదే ఈరోజు మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకున్నాను అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దీనిలోకి కొబ్బరి నూనె వేసుకుంటున్నానండి. ఒక 600 గ్రామ్స్ వరకు కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. ఇది పట్టించుకున్న కొబ్బరి నూనె అండి. మీరు వాడుకునే కొబ్బరి నూనె ఏదైనా కూడా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి నూనెలోకి నేను శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను అనమాట. ఇది మనకి అవైలబుల్గానే ఉంటుంది కదా, ఒక కట్ట తీసుకున్నామంటే సరిపోతుందండి. అలాగే ఒక గుప్పెడు మందారాకులు, నా దగ్గర కొంచెం తక్కువగా ఉంది, మా చెట్టుకి చాలా తక్కువ ఆకులు ఉంటే అవే వేస్తాను అనమాట. మీ దగ్గర ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఆకులు వేసుకోవచ్చు. అలాగే ఉసిరికాయలండి, రాతి ఉసిరి ఉంటుంది కదా, పెద్ద ఉసిరికాయలు, అవి ఒక 3 ఉసిరికాయలని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, మనం కూరల్లో వాడుకునే ఆనియన్ ఉంటుంది కదా, దాన్ని కూడా సన్నగా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే అలోవెరా అంటే కలబంద మొక్క ఉంటుంది కదా, దానిలోని గుజ్జు ఒక 2 స్పూన్లు ఉండేటట్టుగా వేసుకోవాలి. ఈ కలబంద గుజ్జు లేకపోతే కనుక మనం వేప చెట్టు ఆకులు కూడా వేసుకోవచ్చు అండి, వేపాకు వేసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకున్నాను. 1 స్పూన్ కలోంజీ సీడ్స్, నల్ల జీలకర్ర అని కూడా అంటారు, అది 1 స్పూన్ వేసుకుని ఈ కొబ్బరి నూనెలో వేసి మరిగించుకుంటున్నాను అనమాట. దీన్ని ఆయిల్ని మనం లో ఫ్లేమ్ మీదనే మరిగించుకోవాలండి. ఈ ఐటమ్స్లో ఉన్న సారం అంతా కూడా ఈ ఉసిరికాయ ముక్కల్లో నుంచి, ఉల్లిపాయ ముక్కల్లో నుంచి, కరివేపాకు, మందారాకు, వీటన్నిటిలోంచి ఉన్న సారం అంతా ఈ కొబ్బరి నూనెలోకి దిగాలన్నమాట. మనం దీన్ని లో ఫ్లేమ్ మీద చక్కగా మరిగించుకోవాలండి. ఈ ఆయిల్ నేను రాసుకుంటున్న కాడి నుంచి హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గిందండి. నేను ఈ వీడియో షూట్ చేసి ఒక 10 రోజులు అవుతుంది. కాకపోతే రిజల్ట్ ఎలా ఉందో చూసిన తర్వాతనే అప్లోడ్ చేద్దామని కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియోని. చూడండి, మొత్తం ఆయిల్ అంతా చక్కగా మరిగింది. మనం వేసిన కరివేపాకు, ఆనియన్స్, అలాగే ఉసిరికాయ ముక్కలు అన్నీ కూడా కలర్ చేంజ్ అయినాయి, చూసారు కదా. కరివేపాకు అనేది పెలుసు కావాలన్నమాట. అలా అయ్యేంత వరకు ఆయిల్లో నుంచి ఈ బబుల్స్ అన్నీ తగ్గిపోయి ఇలా ప్లెయిన్గా అయ్యేంత వరకు మనం ఈ ఆయిల్ని అయితే మరిగించుకోవాలి. చూడండి, కొబ్బరి నూనె కలర్ చేంజ్ అయింది. అలాగే ఇవన్నీ కూడా మనకి కలర్ చేంజ్ అయినాయి. ఆయిల్ అనేది చక్కగా కాగిపోయిందండి మనకి. ఇదంతా ప్రాసెస్ అవడానికి నాకు ఒక 20 నిమిషాల టైం అయితే పట్టిందండి. ఇదంతా ఇలాగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వడకట్టుకోవాలండి. చూడండి, ఇదంతా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు నేనైతే వడకట్టుకుంటున్నాను. ఒక స్ట్రైనర్లోకి చక్కగా ఈ ఆయిల్ అంతా వడపోసేసుకోవాలి. ఇలా వడపోసుకున్న ఈ ఆయిల్ని మనం ఒక బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే, మనం ఎప్పుడు తలకి ఆయిల్ రాసుకోవాలనుకుంటే అప్పుడు చక్కగా ఈ ఆయిల్ని కొంచెం ఒక బౌల్లోకి వేసుకొని, నేను ఈ ఆయిల్లోకి కొంచెం మళ్ళీ వేసుకుంటానండి. ఇది ఆవదం అంటాం కదా, ఆ ఆవదాన్ని కొంచెం వేసి గోరువెచ్చగా చేసుకుని అప్పుడు అప్లై చేసుకుంటాను అనమాట. మీరు కావాలంటే ఆవదాన్ని ఇవన్నీ వేసి మరిగించుకునేటప్పుడు కూడా వేసి మరిగించేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ ఎంత చక్కగా రెడీ అయిందో. ఈ ఆయిల్ని స్టోర్ చేసుకుని ఎప్పుడంటే అప్పుడు మనం తలకి అప్లై చేసుకుంటే చుండ్రు సమస్య కానీ, జుట్టు ఊడిపోవడం కానీ ఏమీ ఉండదండి. చక్కగా హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది, నల్లగాను. అలాగే ఇవన్నీ ఉన్నాయి చూస్తారా, మనం వడకట్టేసిన తర్వాత ఈ కరివేపాకు, ఉసిరికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మెంతులు, ఇవన్నీ కూడా ఇవేం పాడేనండి. నేను వీటిని ఒకరోజు ముందు, తలస్నానానికి ఒక రోజు ముందు పెరుగులో వేసి నానబెట్టేసుకుంటాను. కొంచెం వేసుకుని నానబెట్టుకుని దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుని తలకు అప్లై చేసుకుని తలస్నానం చేసేస్తాను అనమాట. 1 గంట అలా ఉంచేసుకుని తలస్నానం చేస్తాను. అవి పడేను. అలాగే ఈ కొబ్బరి నూనె కూడా మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు మనం తలకి ఆయిల్ రాసుకుంటామో అప్పుడు చక్కగా ఒక బౌల్లోకి కావాల్సినంత ఆయిల్ తీసుకుని కొద్దిగా ఆవదం వేసుకుని గోరువెచ్చగా చేసుకుని ఇది తలకి పట్టిస్తానండి. మంచిగా మర్దన చేస్తాను. ఇలా గోరువెచ్చని నూనెతోటి తలకి మర్దన చేయడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడంతో పాటు మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఒత్తిడి అనేది తగ్గుతుందండి. వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళతోటి తలస్నానం చేయాలండి.
నల్లని ఒత్తైన ఆరోగ్యకరమైన కురుల కోసం నేను చేసుకున్న ఈ కొబ్బరి నూనె అయితే నాకు బాగా పనిచేస్తుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.